అసలు ఉంది నాన్న, నువ్వు బయట చూపిస్తాను. అంతిమయాత్ర బండి డెకరేషన్ చేసి తీసుకొచ్చాడు. చూడానా నీ చిన్న కొడుకు ఎంత గ్రాండ్ గా తీసుకెళ్తాడు నిన్ను. నిలువెత్తు దండ అది వేసుకుని బండి పైన రోడ్డు మీద అలా ఒక రౌండ్ వేస్తే ఉంటది నాన్న, మామూలుగా ఉండదు. మీరు గమనించారు లేదో, పైన పరుపు కూడా వేయించా. అదే ఇనపరాడ్లు అవి గుచ్చుకోకుండా ఉండడం కోసం. స్పీడ్ బ్రేకర్ ఎక్కి దిగినా నీ బాడీ అస్సలు షేక్ అవ్వదు, అంతిమేత్ర సాఫీగా జరిగిపోద్ది. రే కొంప తీసి ఊరంతా ఒక రౌండ్ వేసి వద్దాం నాన్నగారు, నీకు వద్దా అండం పెడతాను. మంచి ఐడియా, తప్పే ఉంది. నాన్న కూడా ఆ హైట్ లో వెళ్తుంటే జనాల రియాక్షన్ ఏంటి ఇప్పుడే చూస్తారు, ఆ తర్వాత అలా చూడలేరు కదా. నాన్న ఒక్క రౌండ్ వేసొద్దా నాన్న, రా నాన్న ఒక్కసారి రా. సచ్చినోడా, ఇప్పుడు ఆయన తీసుకుపోతావట్రా? నిన్నే ఇలా రెచ్చిపోయేలా చేసిందంటే ఇక మీ ఆవిడ గనక రంగంలో దిగితే. అదేంటత్తి? ఏం లేదు. కాదు నేను చూశాను, నువ్వు దాచావు. అవి ఏం లేదండి. అదేదో తీయమ్మా బయటికి. ఏం లేదండి. తీయబాబా, నా కుక్కట్పల్లి క్యాటరింగ్ తీ. తులసి నీళ్లు కలుపుకొచ్చేసింద్రో నాయనో, గోయిందా గోయిందా. తప్పేంటి బావగారు? మాయ గారు మన మధ్య లేనప్పుడు ఆయన నోట్లో పోయడం కన్నా ఆయన ఉన్నప్పుడు ఆయన నోట్లో పోసి రుచి నచ్చింది అనుకోండి అలాగే కలుపుకోవచ్చు కదా. నువ్వేంట్రా పై నోరెళ్ళ పెట్టి అలా చూస్తున్నావు? తాగుతావా? నా నోట్లో పోసారేంటండి బాబు? అది పోయే వాళ్ళ నోట్లో పోయే ముందు పోసేదే నీ అమ్మ కూడా మాడా. ఘోరాలు చూడండి, నా వల్ల కాదురా బాబు. తప్పుకోరా తప్పుకో. ఏ నాన్న నీకు ఇది నచ్చలేదా? రే నీ అమాయకత్వం చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ముందు తీసే ఇవన్నీ ఏమిటో. నేను బయలుదేరుతాను ఇంకా. అల్లు గారు నేను వెళ్ళొస్తానండి. ఏమా ఇంటిగా బండి మిండి మించి వెళ్తుంది, గాజు దింపేస్తాను పైకి కూకో. ఏంటి బండిలోనా? యా వదిలే, నేను రెచ్చలు వెళ్ళిపోతాను. నువ్వు వచ్చావే. బాగా అంటాడు కానీ నువ్వు ఎక్కించరా దండ మళ్ళీ. నానా, మీరందరితో కలిసి భోంచేస్తారని నేను కష్టపడి అందరినీ డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకొస్తే మీరు ఇక్కడ ఒక్కరు కూర్చొని తింటున్నారా? లేవండి. మేము ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని సంతోష పెట్టడానికి కానీ మీరు విడిగా మేం విడిగా సంతోషంగా ఉండడానికి కాదు. పదండి పదండి పదండి. తిన్నానా? తిను. ఏంటమ్మా ఇది? ఇవన్నీ తింటే ఇప్పుడే. అయ్యో, ఇదొద్దు అదొద్దు అని మార్చకుండా అన్ని పెట్టేమని చెప్పారు డాక్టర్ గారు. తిన్నా? పెట్టి తొందరగా పంపించేసాయి. ఓల్డ్ పనులు ఉన్నాయి మనకి అవతల. మీ పిల్లల స్కూలు, మీ ఆయన జాబు. చూడు అన్న, ప్రేమగా మీకు భోజనం పెడదామంటే అమ్మా సావిత్రి, వెళ్ళిపోయి బతికిపోయావు గాని లేకపోతే నా చిట్టు చెల్లి గట్టి కాంపిటీషన్ ఊరుకోరా. వీడి మాటలకేం గానీ చూడు తింటున్నాడు కదా. నా కూతురు బంగారం. మరి కోడళ్ళు వజ్రాలు, వైడూర్యాలు, మణిమాణిక్యాలు. ఈ ప్లేట్ తీసుకుని కిందకి వెళ్ళిపోండి ప్లీజ్. అక్కడ తినండి. సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. ఇంతమంది ఇక్కడ తింటుంటే ఓ పక్కన దాని కాలు తొక్కేస్తున్నావు. అంత ఆరాటం ఏంటి నీకు? బావగారు ఇంకా హనీమూన్ అవ్వలేదు పిల్లలకి, అందుకే అవ్వకపోతే దిగిపోతాను కిందకి. అంతిమయాత్ర బండిని కూడా వదలకుండా వాడుకున్నాడంటే ఏమనుకోవాలి ఇటు గురించి? అంటే దాని ముందు ఈడో పెద్ద శక్తివంతుడని ప్రూవ్ చేసుకోవాలనా, లేకపోతే జనాలంతా ఇళ్ళు ఎంత విషయం ఉందని ఫీల్ అవ్వాలనా? నాకు అర్థం కావట్లా. నానా, నీ చేతిలో బాల్ లేకపోతే నీ నోటిని అస్సలు అదుపులో ఉంచలేకపోతున్నావు. పట్టుకో, పిసుకు పిసుకు. ఏంట్రా అన్నం తినేటప్పుడు కూడా ఏం పిసుకుతావు పక్కన పెట్టా? ఎవ్వడు దీన్ని పక్కన పెట్టించలే లేడు. అమెరికా నుంచి పిసికేస్తుంటాడు ఈడు పిసుకుడు. తప్పగా ఈ బాల్ ప్లేస్ లో పేకుంటే పిసికి పారేతుడు. హలో, హౌ ఆర్ యూ సార్?
ఎందుకు సార్ నటిస్తున్నారు అలాగా? అప్పుడే అమ్మా. ఏంటి ఆయన పోలేదని నా కొడుకు వేరే ఎంగేజ్మెంట్ అయిందని తెలిసిపోయిందా కొంపతీసి? సార్ మిమ్మల్నే సార్. సార్ ఎందుకు దాస్తున్నారు ఇస్ వాట్ ఐమ్ ఆస్కింగ్. గొంతులో తండ్రి పోయిన దుఃఖం దిగమింగుకుని నాతో అలా ఎనర్జీగా నవ్వుకుంటూ మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. వాట్ యు థింక్? అదే అదే సార్ అదే 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 సార్ 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 మీ నాన్నగారు పోయిన బాధ మీరు తట్టుకోలేకపోతున్నారు. ఐ కెన్ అండర్స్టాండ్. తినేటప్పుడు కూడా ఫోన్ లేంట్రా. నువ్వు ఉండు. ఎవడాడు చెప్పు తీసుకొడతానని చెప్పు. తర్వాత మాట్లాడుతూ గాని రా. ఎవరండి? ముందు రారా. ఎవరు? అదే చెప్పనక్కర్లేదు సార్, అర్థమైంది. తండ్రి లేని లోటు తీర్చుకోవడానికి తండ్రి లాంటి మీ బాబాయిని ఇంట్లో పెట్టుకుని ఆయనలో మీ నాన్నగారిని చూసుకుంటున్నారు. Am I right? వాట్ ఎ గెస్ సార్. యువర్ జీనియస్ సార్. yes sir. You're simply great, sir. God bless you. సార్ ఒకసారి పాప బాబుతో మాట్లాడుతుందంట, ఇవ్వగలరా ప్లీజ్? పాప ఆడి పక్కనే కూర్చోంది సార్. అది లేదు సార్ లేదు సార్. అందరూ ఇంట్లో డిప్రెషన్ లో ఉన్నారు సార్. ఆడు మేము మళ్ళీ మీకు ఫోన్ చేస్తాం సార్. ఇప్పుడు ఏం మాట్లాడలేకపోతున్నాం సార్. సారీ సార్, వెరీ సారీ సార్. ఐ కాల్ యూ అగైన్ సార్, ప్లీజ్ సార్. పెట్టేసేదంటే యాండి స్ట్రేంజ్ మ్యాన్. పలకరించాలనుకుంటే వెళ్లి పక్కనే ఉండి ధైర్యం చెప్పండి. అంతేకాని పాపతో మాట్లాడతారా, నాతో మాట్లాడండి అని ఇంకా వాళ్ళని బాధ పెట్టకూడదు. బంధుత్వం కలుపుకునేటప్పుడు వాళ్ళ బాధని పంచుకోవాలి కాని పెంచకూడదండి. I'll just call them. అరే, చావింటికి వెళ్తున్నప్పుడు వస్తున్నానని చెప్తారా ఏంటి? వెళ్ళిపోవాలంతే. Love you, Dad. నానా నానా ఆగు. ఎక్కడికి? సీనియర్ డాక్టర్ చూపిద్దామని హైదరాబాద్ తీసుకెళ్తున్నా. సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం మంచిదేగా. ఈ ఊరు డాక్టర్ని నమ్మలేకపోతున్నాం రా, అందుకే వెళ్తున్నాం. డాక్టర్ ఏమంటాడో ఏంటో. మా నాన్నని చూసావా? వాళ్ళ నాన్నని దగ్గరుండి మరి హాస్పిటల్ తీసుకెళ్తున్నాడు. అది ఫాదర్స్ డే రోజు. ఎంజాయ్. నాన్న రా. వస్తున్నా. చిన్నప్పుడు మన నాన్నలు బయటికి తీసుకెళ్తారంటే మనకు ఫీలింగ్ ఉండేది చూసావా? మీ తాత కళ్ళల్లో కూడా సేమ్ ఫీలింగ్ రా. బాబు, మీ అత్త బాబాయిలు పిన్నులు నీతో ఉండరు కాబట్టి వాళ్ళ క్యారెక్టర్ తో నేను అడ్జస్ట్ అవుతా. కానీ మీ నాన్నది కూడా అలాంటి మెంటాలిటీ అయితే నా వల్ల కాదు, నేను చెప్తున్నా. ఎందుకు? ఎందుకేంటి? సొంత తండ్రి చనిపోతున్నాడంటేనే 2 weeks 3 weeks అని టైం పెట్టుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళు రేపు మా తాతకి ఏమైనా అవుతుందంటే నన్ను పంపిస్తారా? నిజంగా అలాంటి రోజు వస్తే నిన్నేనా వదిలేసుకుంటా గానీ చచ్చినా మా వాళ్ళని వదిలి ఉండను. మా ఫ్యామిలీలో ఫస్ట్ ప్రయారిటీ ఇలాంటి ఎమోషన్స్ కే ఇస్తాం. అందుకే ఇరుకిల్లైనా అందరం కలిసి తాత దగ్గరే ఉంటాం, మీలా కాదు. ఓయ్ క్యూటీ, నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు. మా నాన్నలో రియలైజేషన్ స్టార్ట్ అయ్యి మా తాతని హాస్పిటల్ తీసుకెళ్ళాడు తెలుసా? నాకు తెలిసి ఈ 10 years లో తాతని మా నాన్న ఇంత కేరింగ్ గా చూడడం ఇదే ఫస్ట్ టైం. వాళ్ళతో పాటు మహేష్ గారు కూడా వెళ్ళాడు. వచ్చాక వాడిని అడుగు. మహేషా? అక్కడ చూడు, కూర్చొని ప్రసాదం తింటున్నాడు. రే మహేషా, నువ్వెప్పుడొచ్చావురా? తాతని అడ్మిట్ చేశారు హాస్పిటల్లో. నాన్న తాతనే ఉన్నాడా? ఏం మాట్లాడుతున్నారు అసలు? పెద్ద ఆయన మీ నాన్నగారు హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లారు తెలుసా? సార్ చూడండి సార్, నేను ఇక్కడికి వచ్చింది ఆ డాక్టర్ చెప్పిన డెడ్ లైన్ కరెక్టా కాదా అని తెలుసుకుందామని. ఒకవేళ కరెక్ట్ అనుకోండి, నేను అర్జెంట్ గా యూఎస్ఎల్ రావాలి సార్. అక్కడ నాకు వర్క్ ప్రెషర్ మామూలుగా లేదు డాక్టర్, తట్టుకోలేకపోతున్నాను. ఈసారి నేను వచ్చేటట్టుంటే ఆయన వెంటిలేటర్ మీద పెట్టి నేను వచ్చాక తీసేటట్టుంటేనే నాకు ఉపయోగం. చూడండి సార్, మీ ఫాదర్ హెల్త్ ఆయన చేతుల్లోనే ఉంది. ఆయన ఇలా హ్యాపీగా ఉన్నారనుకోండి, ఇంకొన్ని రోజులు ఎక్కువ బతకొచ్చు. అలా కాదని వీక్ అయితే ఇంకా ముందే వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన పక్క నుండి మీ మాటలు వింటే బయటికి వెళ్ళగానే పడిపోవచ్చు. మీరు చాలా తక్కువ అంచనా వేశారు మా నాన్నని. బాబోయ్, మీ నాన్నతో కంపేర్ చేస్తే మీ అత్త బాబాయిలు పిన్నులు దేవతలు దేవుళ్ళు. కొంప తీసి డాక్టర్ చెప్పిన మాటలు పెద్ద నేనేడా?
ఇచ్చి నీ రుణం తీర్చుకుంటా. నాన్న ఇచ్చేదేదైనా కొడుకులకి కూతుర్లకి ఒక రకంగాను, మనవలకి మనవరాళ్ళకి ఒక రకంగాను ఇవ్వాలంతే. మాయ్ గారు, మా బాడీ వెయిట్ బట్టి బ్యాగ్ వెయిట్ కూడా పెంచారనుకోండి, ఇంకా బాగుంటుంది. ఇది బాగుంది నా, ఎందుకంటే నీకంటే నేనే 1 కిలో ఎక్కువ. రిపోర్ట్స్ పాజిటివ్. She's getting clerky, she's getting clerky, she's getting clerky, she's getting clerky. ఓ వీళ్ళకి అర్థం కాలేదా? ఇప్పుడే శ్రావ్య కన్సీవ్ అయిన సంగతి రిపోర్ట్స్ లో కన్ఫర్మ్ చేశారు. Congrats, అల్లుడు. నాన్న ఇప్పుడు మీరు శ్రావ్య కడుపులో పుట్టడం కన్ఫర్మ్. ఎలా రా ఆస్ట్రేలియా, కొంచెం అర్థమయ్యేలా చెప్పరా, చెప్పు. అవునన్నయ్య, ఇప్పుడు నాన్న నెక్స్ట్ మంత్ ఎలాగో పోతారు. వచ్చే నెల శ్రావ్య కూడా 3rd month లోకి ఎంటర్ అయ్యి బేబీకి ప్రాణం పోసుకుంటుంది కదా. ఈ 2 విషయాలకి ఒకటే టైం మ్యాచ్ అయ్యి నాన్న ఆత్మీయ గాల్లో ఎక్కువ రోజులు తిరగకుండా బేబీలోకి ఎంటర్ అయ్యి సెటిల్ అయిపోతారు. అంటే 9 నెలల తర్వాత మన నాన్నకు నేను అనయ్య, అంటే ఇప్పుడు ఆ కడుపులో ఉన్నది నిజంగా నానేనంటావా? అంటావా ఏంట్రా? నాన్నే కావాలంటే పలకరించి పలుకుతారు చూడు. నానా నానా మీరు ఊరుకోండి, నాన్న అంట. మాయ్ గారు, లోపలంతా ఎలా ఉంది? నువ్వు ఊరుకోవే, బయట ఉన్న మనకే ఎంత ఒక్కపోతుంటేను నీకు కూడా బాగా ఒక్కపోయేస్తుందేమో కదా ఇలా ఇసురుతానే. ప్రకృతి చేయిస్తున్న వికృతి చేష్టలు అంటే ఇవే. ఆపండి బాబాయ్ పిన్ని, ఆ కడుపు తాడిని చాలు. నేను చెప్పేది ప్రశాంతంగా 2 నిమిషాలు వినండి. ఇవాళ తాత ఇక్కడ సెంటర్ పోల్ లాగా ఉన్నాడు కాబట్టే మనందరం కలిసి ఇక్కడికి రాగలిగాం. లేదా మీకున్న బిజీ లైఫ్ కి ఎక్కడికి రారు, ఎవరిని కలవరు. సో మనకు తెలియకుండానే ఒక ఇంటిని, మన ఊరిని, ఒక ప్రపంచాన్నే మనం పర్మనెంట్ గా ఎరేస్ చేస్తున్నాం. అందుకే ఈ రోజు మనం తాతయ్యకు ఒక ప్రామిస్ చేద్దాం. ఆయన ఉన్నా లేకపోయినా ఎవ్రీ ఇయర్ ఈ టైం కి ఇక్కడికి వచ్చి మనందరం కలిసి టైం స్పెండ్ చేద్దాం. ఓకేనా? ప్రామిస్? చూసావా, ప్రామిస్ చేయకుండా క్లాప్స్ కొట్టి కవర్ చేస్తున్నారు. బాగా చెప్పాడు కదా. రేయ్, నువ్వు నా మనసుని చదివేశావరా. నా నిజమైన వారసుడివి నువ్వే. రారా, పండగ చేసుకుందాం. ఒక్క డైలాగ్ తో కోటి పెంచుకున్నాడుగా. మరి ఇప్పుడు ఏం చేయాలి? మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఎక్స్ట్రా బాల్ ఉంటే తీసుకుని పిసుక్కోండి. అనియా, ఇంకో బాలుందా? ఆడి జేబులో ఉంది. ఎరా, అది బాల్ కదా? సారీరా. ప్రతి కొడుకు తల వంచని ఎవరస్తేలా. నీ ఊరు మెచ్చెట్టు, నీ పేరు మెచ్చెట్టు, నీ స్టైల్ ఇంకా
నేర్చిస్తాం నీతో ఉంటూ 6 ఫీట్ కట్అవుట్ ఆల్వేస్ ఉండేట్టు ఇక సెంచరీనే కొట్టిస్తాం బ్యాటే పట్టు ఎక్కితే ఫ్లైట్ ఎదుగుతుంటే హైట్ చేస్తుంటే ట్రీట్ కాదో నువ్వే గ్రేట్ తోడుగా ఉంటూ కన్నోళ్ళనే కంటూ పంచుకుంటే హార్ట్ అదే పెద్ద గిఫ్ట్ పుట్టిన రాగే హలో ఎవరండి? రావు గారు ఉన్నారండి. సార్ గోదావరి కొట్టిన పూజలో ఉన్నారండి. ఆహా, పిండ ప్రధానంలోనా? ఏం పర్లేదు, డిస్టర్బ్ చేయకండి, ఇట్స్ ఓకే. పూజ అంటే పిండ ప్రధానం అంటున్నాడు ఎవడండి? దీనికి నేను మొగుణ్ణి, నాకు మొగుడడు అమెరికాలో ఉంటాడు. ప్రతి 10 నిమిషాలకి ఫోన్ చేసి పరామర్శిస్తుంటాడు. ఈ ఇన్ఫర్మేషన్ చాలా అంటే ఇంకేమైనా చెప్పాలా? ఏంటని ఆడి మీద కూడా చిరాకు పడతావు? చిరాకు పడకుండా ఏం చేయమంట? 10 మిలియన్ వర్త్ ప్రాజెక్ట్ వదులుకొని ఇక్కడ పూజలు పునస్కారాలు అంటూ కాలక్షేపం చేయడం ఏంటి? నా చేత కూడా యథవేషాలు ఇచ్చి డాన్సులు కట్టించడం ఏంటి? ఇది చూస్తుంటే ఇంచేత ఎన్ని చేయించి తెలివిగా ఈయన ఆయుష్ని పెంచేస్తున్నాడు. మనందరిని ఇక్కడే లాక్ చేసేస్తున్నాడు. అనే పైకి నాన్న స్ట్రాంగ్ గానే ఉన్నారు కానీ లోపల మాత్రం ఆయన వీక్ అయిపోయారని నాకు అనిపిస్తుంది. సింక్ రీఎంట్రీ. ఏం రఘురామయ్య గారు, మనవడితో మృత్యుంజయ యాగం చేయించి ఇంకో 25 ఏళ్ళు ఎసరెట్టేద్దాం అనుకుంటున్నారు కదా అమ్మా? ఎందుకండి ఏదో దేహం మీద మట్టి మీద మమకారం? వదిలేండి బాణాన్ని. ఓ ఉండలేక పోలేక ఇబ్బంది పడిపోట్లా? అవును, ఎంత ఇబ్బంది దానికి మాకు తెలిసి ఇంకో 25 రోజుల కన్నా బతకరండి బాబు తమరు. మాకు తెలిసిపోతుంది ఈ సింక్ బ్రదర్స్ వాక్కు బ్రహ్మవాక్కండి. అనే మనకు వాళ్ళకు బాగా సింక్ కుదిరినట్టుంది కదా. నీళ్ళు తీసుకురా. మామూలు నీళ్ళు ఇచ్చావేంటి? తులసి నీళ్ళు పోతే తాగిలిపోతాడు. ఆల్రెడీ కలిపేశారంటగా మన ఆడాళ్ళు. చావు గురించి ఎతో పెట్టుకారాలు ఆడితే చంపేస్తాను ఒక్కొక్కటిని. Don't open. He's opening. నెక్స్ట్ కోట మనకేమో సైలెంట్ గా లేచి వెళ్ళిపోదాం. పదండి పదండి. పద, ఇంటికి వెళ్ళిపోదాం. పద. ఆగండ్రా, ఫైట్ చూసి వెళదాం. ఈ రగదీస్తాడు. వీడు కొట్టే విధానం చూస్తుంటే మన మీద కోపంతో కొడుతున్నట్లేదు, ఓ ఫ్యామిలీ మీద ఫ్రస్ట్రేషన్ తో కొడుతున్నట్టుంది.
మనవాడి ఫోకస్ మన వైపు షిఫ్ట్ అయింది రోయ్. చూసింది చాలు, వాళ్ళ తర్వాత వైఫ్ మాకే పదా. ఇంకోసారి నీ జోలికి గాని మీ తాత జోలికి గాని వచ్చావనుకో, వస్తే ఇక్కడ మునిగి సింక్ లో ధవళేశ్వరం బ్రిడ్జ్ దగ్గర తేల్తాం. చూస్తావా? చాలా కేర్ఫుల్ గా ఉండాలిరా. నేను ఇక్కడేదో కొబ్బరి చెప్పు తింటూ నీతో మాట్లాడుతున్నాను, లైట్ గా తీసుకోకరే. ఆ ప్రాజెక్ట్ మీద చాలా నమ్మకంగా ఉన్నాను. పట్టు పంచ నలగనట్టు నలగకుండా ఉండాలి సుమే. ఏమండి లోపల మీ ఫ్రెండ్ ఎయిటింగ్. నాకు ఈ ఊర్లో ఫ్రెండ్ ఏంట్రా? అదేనండి, మీరు పూజలో ఉంటే పిండం పెడుతున్నారు అనుకున్నారు కదా, ఆయన అమెరికా నుండి. ఓసారి కలిసిరండి వెళ్ళి. వచ్చాడండి, ఇల్లు వచ్చేసింది. నాన్న వచ్చేసాడు. ఇప్పుడు ఎలా? బాబోయ్ దండేసేస్తున్నాడు. లోపల నీకొక సర్ప్రైజ్ ఉంది. ఏమీ లేదు. ఇదిగో దగ్గరలో పెళ్లి పెట్టుకొని ఏం చేస్తున్నారు? వెళ్ళి షాపింగ్ చేసుకోండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళాల్సిందే నువ్వు నాన్న. పెద్దాయనవు కదా, వాళ్ళందరి చేత షాపింగ్ చేయించి వెళ్ళు. వెళ్ళు. నమస్తే సార్, వెల్కమ్ టు ఇండియా. మీరు గ్రేట్ సార్. ఆయన్నే కాదు, ఆయనకు వేసిన దండని కూడా పడనివ్వట్లేదు. వేయండి సార్, మీ చేతనే వేయండి ప్లీజ్. నా చేత కూడా ఏం చేస్తున్నాడు దండ. ప్లీజ్ కమ్ సార్, ప్లీజ్ కమ్. రమేష్ గారు, కొడుక్కి బెస్ట్ ఎగ్జాంపుల్. కేర్ఫుల్. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మీరేనండి సార్. మీ నాన్నగారు మీ కొడుకు పెళ్లి చూడకుండానే వెళ్ళిపోతారని ఐ నెవర్ ఇమాజిన్. అస్సలు ఊహించలేదు నేను సార్. బ్యాడ్ లక్. నిజంగా ఆయనే బతుకుంటే ఈరోజు నమస్తే బాబు, నీ ఫ్రెండారా? ఒరే, ఆడపిల్లోళ్ళని కూడా రమ్మన్నారా? సాయి వాడి కాబోయే పెళ్ళం కూడా వస్తే అందరం కలిసి ఒకేసారి కొనొచ్చని. సార్ సార్ అసలు జరిగింది చిన్న మిస్కమ్యూనికేషన్ లో కన్న తండ్రినే చంపేశామన్నమాట. లేదు సార్. ఎంత తప్పు చేశాను నేను. యు నో సంథింగ్, మా ఇంట్లో దేవుడు పటాలు ఉండవు, మా అమ్మ నాన్న ఫోటోలే ఉంటాయి. వాళ్ళకి దండం పెట్టుకునేదే నాకు రోజే మొదలవదు. అలాంటి నా చేత బతుకున్న ఆయనకి దండ వేసి ఇలా చేశామంటే అసలు మనిషివేనా నువ్వు? ఐఎమ్ రియలీ సారీ సార్. నన్ను క్షమించాలి మీరు. అయ్యో లేకు బాబు. లేదు సార్, దిద్దుకోలేని తప్పు చేసేశాను. బ్రతుకున్నంత కాలం బాధపడేలా చేశాడు వీడు. ఒకవైపు కొడుకు పెళ్లి చేస్తూ అబద్ధం ఆడుతున్నది కాకుండా ఇంకోవైపు తండ్రి చనిపోయాడని చెప్పుకుంటూ తిరుగుతున్నాడంటే ఏం చేయాలి సార్ ఇతను? ఈజ్ అ డిస్గస్టింగ్ మ్యాన్. పైనున్న మా నాన్నగారి బ్లెస్సింగ్స్ వల్లే ఇలాంటి నీచుడు గురించి ముందే తెలిసేలా చేశాడు. బాబు అంత మాట్లాడకు, వాడు అలాంటోడు కాదు. కానీ ఎందుకు అలా చేశాడు? సార్ ప్లీజ్ ఏం చెప్పకండి, కానీ వీడిని మాత్రం క్షమించకండి సార్. గాడ్ ఫార్బిడ్ మీ ఒంట్లో క్యాన్సర్ ఉన్నా పర్లేదు సార్, తగ్గిపోతుందేమో. కానీ ఇంట్లో ఇలాంటి కొడుకుంటే మాత్రం చాలా చాలా పెద్ద ప్రమాదం సార్. ట్రస్ట్ మీ ఆన్ దిస్. మీరు బ్రతకాలి సార్, బాగుండాలి. రియల్లీ సారీ సార్, వన్స్ అగైన్. ఉంటానండి. Hey, Sai. Could you drop me to the airport, please? Please come, sir.
నిజంగా లోపల ఆయన ఉన్నట్టు తెలియదురా. నీకో నమస్కారం నాన్న. నువ్వు ఇలా రోజులు వారాలు పెంచుకుంటూ సాధించింది ఏంటో తెలుసా? నీ కొడుకు పతనాన్ని, నా డౌన్ఫాల్ని. ఇన్ని రోజులుగా కష్టపడి సంపాదించుకున్న పేరు పరువు ఒక్కసారి జీరో చేసావు. ఎక్కడ మొదలెట్టానో మళ్ళీ ఎక్కడ తెచ్చేసావు. వెళ్ళిపో వెళ్ళిపో అంటున్నా కావాలని లోపలికొచ్చి నన్ను ఎదవం చేసావు ఆయన ముందు. అయ్యే ఏంటి అలా చూస్తున్నావు? బిగినింగ్ నుండి అబ్జర్వ్ చేస్తున్నాను నిన్ను. నా కొడుకుని ఇమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేసి యుఎస్ నుండి నాకు తెలియకుండా ఇక్కడికి వచ్చేలా చేశావు. వాడి పెళ్లి కూడా నా చేతుల్లో లేకుండా చేశావు. నీ పిల్లల పెళ్లిళ్ళు చేసావుగా చాలదా? మళ్ళీ వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు కూడా చేయాలా? అసలు పెద్దోళ్ళు అయ్యాక పోవడం సహజం. ఇట్స్ వెరీ న్యాచురల్ థింగ్. అంత ఒక చిన్న మ్యాటర్ ని అదేదో చాలా సీరియస్ విషయంలా బ్లోప్ చేసేసి మళ్ళీ దానికి ఒక సెలబ్రేషన్ లాగా ప్రతిరోజు పండగలా చేయడం ఏంటిదంతా? చేసుకున్న పండగలన్నీ చాలా 70 ఏళ్ళు ఉండే వాళ్ళ ఆఖరి రోజుల్లో కూడా కాలయ్యండి. రైట్, మీ అందరికీ విషయం తెలుసా? మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతామో అని భయంతో మనందరినీ ఎక్కడే లాక్ చేయడానికి నా కొడుకుతో కలిసి రిటర్న్ గిఫ్ట్ వంకాయ అని వాడి చేత అబద్ధాలు చెప్పించి ఆపించేసి పెళ్లిళ్ళని పండగలని పూజలని ఈ చుట్టూ తిప్పించుకున్నాడు. నాన్న పోతున్నాడు కదా అని మేము వచ్చినందుకు బాగా బుద్ధి చెప్పావు నాన్న మాకు. నాకు డౌట్, ఎక్కడికన్నా వెళ్ళాలంటే నిమిషం అటు ఇటు కాకుండా కరెక్ట్ టైంకి వెళ్ళిపోతావు కదా, మరి ఈసారి ఏమైంది టైమింగ్? What is this? I mean, what is this? ఏం చెప్పవే నాన్న? ఏ నోట్లో మాటలు రావట్లేదా? గాయత్రి, ఆగండి. దయచేసి నన్నేమనకండ్రా. గొంతు తడారిపోతుంది, గుండె ఆగిపోతానంటుంది. ఇంకొక మాట మాట్లాడినా మరో మాట వినడానికి ఉండనేమో. మీరంతా వెళ్ళిపోవాలనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోండి. మళ్ళీ 10 నిమిషాలు ఆగితే ఇంకో 10 రోజులు ఆగిపోవాల్సి ఉంటుందేమో. నా మాట విని వెళ్ళిపోండి. సర్లే, అదంత మామూలుగా పోయే ప్రాణమా? పదండి నీళ్ళు తీస్తామని నాక తప్పించుకుంటున్నారు. ఎన్ని చూడలేదు ఇలాంటి నాటకాలు. ఇలాగానే వచ్చేసారు. బై ద వే, మీ తాతగారికి మీ నాన్న ఏ పని చేసి గొప్ప కొడుకు అని నిరూపించుకున్నాడో, నువ్వు అంతకన్నా అద్భుతమైన పని చేసి ఆయన్ని మించిన కొడుకుగా చరిత్రలో నిలిచిపోవాలి.
ఏరా నాన్న అది తాత అర్థమైందిలే, నాన్న పోయారు. నేను రాలేనురా. 24 hours నిద్ర లేకుండా జర్నీ చేసి విపరీతమైన బ్యాక్ పెయిన్ అది. ఇప్పుడు మళ్ళీ రావాలంటే నా వల్ల కాదు. ఇప్పుడు ఏం చేసిన పనికి ఆ దామోదర్ ఏం చేస్తాడో చూడాలి. ఏవేవో మెయిల్స్ వస్తున్నాయి, ఇప్పుడు అది సెట్ చేయాలి. అయ్యో అదేంటండి, పెద్ద కొడుకుగా మీరు కదా కర్మకాండ చేయాల్సింది. అది రూలే, కంపల్సరీ ఏం కాదు. కానీ కుదరనప్పుడు ఏం చేస్తాం, ఆల్టర్నేట్ చూసుకుంటాం. ఎవరన్నా పోతే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, అప్పుడే వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది. ఆయన వైపు నుంచి ఆలోచన చూస్తే నువ్వు చేయడమే కరెక్ట్ రా. తాతకు నువ్వు అంటేనే చాలా ఇష్టం, నువ్వే చెయ్యి. అన్నీ చెప్పినట్టు నువ్వే ఆ మొత్తం కార్యక్రమాలన్నీ చూసుకోరా. ఇవాళ నేను ఆఫీస్కి వెళ్ళాను, పెండింగ్ వర్క్ బీభత్సంగా ఉంది. ఇప్పుడు నేను లీవ్ అడిగాను అనుకో, దిల్ జస్ట్ ఫైర్ మీ. సో దినం అప్పుడు వచ్చి జాయిన్ అవుతాంలే. కొడుకులు లేకుండా కూతుర్నొచ్చి మాత్రం ఏం చేస్తాను చెప్పు? ఏడవడం తప్ప. నేను కదలాలంటే నలుగురు రావాలి. ఆయన పొద్దున్నెళ్తే రాత్రి కానీ రావట్లేదు. పిల్లల్ని వదిలేసి రావడం చాలా కష్టం రా. మేం లేమనుకుని నువ్వే కాని చేసే. ఏ కారణాలు వాళ్ళకే ఉంటాయా, మాకుండవా? వారం రోజులు అక్కడికొచ్చి 4 రోజులు వెనకబడిపోయాం. ఆయన మొహం చూడ్డానికి మా ఆయన పెద్దగా ఇష్టపడడం లేదు. ఈ ముక్క మీ బాబాయ్ కాదు, నేనే చెప్తున్నాను. ఏంటి చూస్తున్నారు? సర్దండి సర్దండి. నీళ్లు తేడా చేసి గొంతు కూడా పోయింది. హలో అంకుల్. ఎరా అంత్యక్రియలు అయ్యి బాగా జరిగాయా? బానే జరిగాయి అంకుల్. మేము రాలేదని ఆడ కోపం అనుకుంటా. ఫ్యామిలీ గ్రూప్ లో పిక్స్ కూడా పెట్టలేదు. ఆడ బాబాయ్ వాళ్ళు ఫోన్ చేస్తే కనీసం లిఫ్ట్ చేయట్లేదు. మాకు మాత్రం బాధ ఉండదంటావా ఏంటి? ఏం చేస్తాం, ఎన్నిసార్లు వచ్చి వెళ్తాం. దిగ్గానే పోతే వెంటనే వచ్చేయడానికి ఇదన్నా పక్కన ఉందా? 15 minutes జర్నీయా? అసలు ఎందుకు చేశారు అంకుల్ ఫోన్ మీరు? ఇవాళ దినం కార్యక్రమాలు అనుకుంటా, ఈ పిండ ప్రధానం ఏ ఉంటాయిగా. నువ్వు ఆ వీడియో కాల్ చేసి మాకు చూపించు. మేము కాన్ఫరెన్స్ లోకి వస్తాం, అందరం పార్టిసిపేట్ చేసినట్టు ఉంటది. నాన్న కూడా సాటిస్ఫై అవుతారు. ఓకే అంకుల్. రండి, అందరూ ఆన్లైన్ లో ఉన్నారు. అంకుల్ అందరూ వచ్చేసారు కదా? ఫోటోలు పెట్టేవేంట్రా? నీకేమన్నా మతిపోయిందా? పోయింది మతి కాదు నాన్న, మీరు బతుకునుకో మీ నాన్నకు మీరు ఇచ్చిన గౌరవం మా నాన్నకో నేను ఇవ్వాలి కదా. మీ నాన్నగారికి కావాలంటే ఆ గౌరవాలు ఇచ్చుకో, కానీ నా ఫోటోగ్రాఫ్ తీరా అక్కడి నుంచి. ఏంటి తీసేది? దీనికే ఇంత పానిక్ అయిపోతే రేపు మీ సమాధులు కట్టిస్తున్నా. నీలాగా డమ్మీ కాదు బాబాయ్, కాంక్రీట్ తో క్రేన్ తో లేపినా లెగనంత స్ట్రాంగ్ గా. ఒరే అత్తన్ రా, తప్పురా అలా చేయడం. నేనేం చేశాను అత్త? నువ్వు చెప్పిందే కదా మేము లేనట్టే కానిచ్చామని. మీరు లేరంటే ఎవరు నమ్మట్లా. అందుకే ఫ్లైట్ యాక్సిడెంట్ లో మొత్తం ఫ్యామిలీ పోయారంటే నమ్మేశారు. ఏం చిన్న బాబాయ్, ఇప్పుడు చెప్పు పిన్ని మాట్లాడమని. నువ్వు ఎలాగో మాట్లాడవు కదా. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? స్టాప్ ఇట్ రా యు బ్లడీ ఇడియట్. ఏయ్, ఏంటి అరుస్తున్నావు? పూజలో ఉన్నా కాబట్టి గౌరవంగా మాట్లాడుతున్నాను. ఇంకో 2 రోజుల్లో మీ సమాధుల దగ్గర సంతాప్ సభ పెట్టి మీ చావుని స్టేట్ మొత్తం స్ప్రెడ్ చేస్తున్నా. స్టాప్ ఇట్ మ్యాన్. దమ్ముంటే మీరే వచ్చి ఆపండి. ఇంకెక్కువసేపు ఫోన్ లో మాట్లాడితే మీ పిండాలు మీకే పెట్టాల్సి వస్తుంది డైరెక్ట్ గా. ఏంటి మళ్ళీ వెళ్ళిపోతామనా? మనమేం వెళ్ళక్కర్లేదు.
ఏం చేసుకుంటారో చేసుకొని మా నాన్న చచ్చిపోతే వెళ్ళడం లేదు, నేను పోతే కూడా రావా? ఛీ! ఏవండి మీ సమాధులు ఎక్కడా? ఏ అంటే మా సమాధులు చూడడానికి తెగ ఆరాటపడిపోతున్నావు? బ్లడీ హెల్ అనియా, వాడికి ఫోన్ చేసి రమ్మని చెప్పు, ఇవాళ ఆటో ఆటో తెలిసేద్దాం. చేతిలో గొడవలు చూస్తుంటే ఇప్పుడు నిజంగా చంపి మీ సమాధులు మీ మీదే కట్టించేలా ఉన్నాడు. కొంచెం జాగ్రత్తగా డీల్ చేయండి. రే ఏంటందరూ కట్టకట్టుకుని టైంకి దిగిపోయారు? మీ నాన్న చనిపోతున్నాడంటే అడ్డొచ్చిన అడ్డమైన రీజన్ లో మీ చావు దగ్గరికి వచ్చేసరికి అడ్డు రాలేదా మీకు? ఆ? చావు మీ దాకొస్తే ప్లానింగ్లు స్కెడ్యూల్ క్లారిటీలతో పని లేదనమాట. ఇక్కడ ఫోటోలకి దండేగానే అక్కడ ఫ్లైట్ ఎక్కేశారు. ఎంత ప్రేమ మీ ప్రాణం అంటే మీకు? నానా ఏంట్రా ఇదంతా? అదే నాన్న నాకు అర్థం కావట్లేదు. ఇంత కోపంలో కూడా నన్ను ఎంతో ముద్దుగా నాన్న నాన్న అని పిలుస్తున్నావే, మరి మీ నాన్న మీద ఎందుకు అంత ప్రేమ చూపించట్లేదు నువ్వు? ఆయన ప్రాణం అంటే అంత చులకనా మీ అందరికి? పొద్దున్న లేచినప్పటి నుంచి పని 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 అని డబ్బు వెనకాల పరిగెత్తి 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 ఒక మెకానికల్ లైఫ్ స్టైల్ అలవాటు పడిపోయారు మీరందరూ. మీ పేరెంట్స్ ప్రాణాన్ని కూడా మీ పనుల్లో కలిపేసి వాళ్ళు పోతే బాగుండు మన హ్యాపీగా వెళ్లి పని చేసుకొచ్చిన ఒక మెంటల్ సిక్ స్టేట్ లో ఉన్నారంటే ఏం చేయాలి చెప్పండి మిమ్మల్ని అందరినీ? చంపకుండా. ఓకేరా, మా నాన్న గొప్పోడే. అయినంత మాత్రాన మా పనులు మానేసుకొని నాన్న భజన చేసుకుంటూ ఆయన పక్కనే ఉంటే మా ఉద్యోగాలపై మేము రోడ్డు మీదకి వచ్చేసేయాలి. బాబాయ్, జాబ్ పోతే ఇంకోటి ఉంటుంది, ప్రాజెక్ట్ పోతే ఇంకోటి వస్తుంది, ప్రతిదానికి ఆల్టర్నేటివ్ ఉంటుంది. మరి తండ్రి చనిపోతే ఇంకో ఆల్టర్నేట్ లేదు, రాదు, ఉండదు. అసలు జాబ్ కెరీర్ అని చెప్పేసి ఓ గింజుకుంటున్నారే, అది మీకు ఇచ్చింది ఎవరు? దానికి అసలు ఫౌండేషన్ వేసింది ఎవరు? ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు ఊరళ్ళకి ముందర ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు ఒకసారి మీరు ఆలోచిస్తే మీ తప్పులంటే మీకే తెలుస్తాయి. చిన్న పిల్లాళ్ళ ఎప్పుడు నీ వెనకాలే తిరుగుతుంటాడా మీ నాన్న? ఎలా ఆఫర్ లెటరా? సాఫ్ట్వేర్ జాబ్ రా. మన బ్రహ్మాజీ వాళ్ళ అన్నయ్య కంపెనీలో కష్టపడి సంపాదించా. ఇంకా అమెరికా. నిన్ను వదిలేళ్ళ ఇష్టం లేదని చెప్పాను కదా నాన్న. రే, నా మీద ఇష్టం ప్రేమ ఎక్కడికి వెళ్తాయి? ఎప్పటికీ ఇలాగే ఉంటాయి. అలాగని నువ్వు కూడా ఇలాగే ఉంటానంటే ఎలా? ఆ సంఖ్యకాడి కింద నీ తోడు లేకుండా నడవడం కూడా చేతకాన్ని పరిగెత్తమంటున్నా, పడిపోతే. రే, పట్టుకోవడానికి నీకు నాన్నున్నాడు కదరా. నేను కష్టపడి ఈయన ఒప్పించి పొలం అమ్మితే మేము అమ్మడం లేదని డబ్బులు తిరిగిచ్చేసేవట కదా నువ్వు. మీరు ఎందుకు అమ్ముతున్నారో నాకు తెలుసు. నేను ఆస్ట్రేలియాకి వెళ్ళడం లేదు మిమ్మల్ని వదిలి. ఎక్కడికి వెళ్ళిపోతావురా నా మనసు దాటి? ఇలా తలుచుకుంటే అలా వస్తావు రోజు. అలాంటిది ఇక్కడ తలుచుకుంటే అక్కడి నుంచి ఫోన్ చేయలేవా? పరిగెత్తుకుంటూ రాలేవా? వాళ్ళని చూడరా, ఇలా జీవితాంతం ట్యూషన్లు చెప్పుకుంటూ వాళ్ళకి అన్యాయం చేస్తావా? వెళ్ళరా, నా మాట విను. మంచి సంబంధం తల్లి. ఎంత మంచి సంబంధమైనా నీ నుంచి దూరంగా ఉంచేది నాకొద్దు నాన్న. అమ్మ పోయే ముందు నాతోనే చెప్పింది, నాన్నని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ అమ్మ నాతో కూడా చెప్పింది అలాగే, నా కూతుర్ని మంచోడి చేతిలో పెట్టమని. అదిగో తెచ్చాను, చేసుకో. బంగారం లాంటోడు.
నా కూతుర్ని చూడాలనుంది అని ఇలా ఫోన్ చేస్తే అలా పంపుతాడు. ఆయన పంపకపోయినా నేను మీ దగ్గరకు వచ్చేస్తాను నాన్న. రండమ్మా, ఎక్కండి. మావయ్య గారు చాలా భయంగా ఉంది మావయ్య గారు. అదేంట్రా, వాడికి నోరు లేదని నిన్నిచ్చి చేశాను కదా, నువ్వు కూడా భయపడితేలా? అయినా బావగారు పిల్లలందరినీ పంపించేశారు, వీళ్ళు కూడా వెళ్ళిపోతే ఎలా? వీళ్ళన్నా ఉంటే మీకు తోడుగా. మన తోడు కోసం వాళ్ళ ఎదుగుదల ఎలా ఆపేస్తాం? అయినా బొటన వేలు మిగిలిన వేళ్లు బలంగా ఉంటే సరిపోద్దా? చిటికిన వేలు కూడా నా చేతికి మొలిచిందేగా, దానికి దారి చూపించాల్సిందే నేనే కదా. అంత ప్రేమించారుగా మీ నాన్నే, మరి పెళ్ళయ్యాక ఫ్యామిలీ వచ్చాక ఊరు దాటాక పెళ్ళం పిల్లలు మీ పనుల మీద ఎందుకు షిఫ్ట్ చేశారు? మీరు ప్రేమను ఎక్కడన్నా పంచాలి గాని షిఫ్ట్ చేయకూడదు కదా. యాజ్ అ ఫాదర్ గా మీరు మమ్మల్ని అంత ప్రేమిస్తున్నారు కాబట్టి మేము కూడా మా పిల్లల్ని అంతకంటే ఎక్కువ ప్రేమిస్తాం. బట్ మీ నాన్నకి కొడుకులుగా కూతుళ్ళుగా మీరేం చేస్తున్నారు? మీ దగ్గర నుంచి మేము ఏం నేర్చుకోవాలి చెప్పండి? మీరు మీ నాన్నని చూసిన దానికంటే మేము మిమ్మల్ని ఇంకా దారుణంగా చూస్తాం. ఇలాగే లోన్లీనెస్ అనే క్యాన్సర్ నిచ్చి అప్పుడు తెలుస్తుంది పిల్లలు దూరం అయిపోయాక వస్తున్నావంటే ఎలా ఉంటుంది, రావట్లేదంటే ఎలా ఉంటుంది. చనిపోతున్నామని బెడ్ మీద నుండి కబురు పంపిస్తే ఆఖరి చూపుని చివరి నిమిషం వచ్చి చూస్తానంటే సీరియల్స్ తో కాలక్షేపం చేస్తూ నలుగురు నేసుకుని అరుగుల మీద గడుపుతూ ఓపిక లేక తోడు రాక ఒంటరిగా బ్రతకలేక చావు కోసం ఎదురు చూస్తూ 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 చస్తూ అప్పుడు మీరు చేసిన పని మీకే ఎదురొచ్చినప్పుడు యాజ్ ఎ కొడుకు మీ క్యారెక్టర్ మాకేం నేర్పిందో మీకే తెలుస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ కొడుకైనా తండ్రి అవ్వాల్సిందే, తాతగా మారాల్సిందే. ఖచ్చితంగా ఆ రోజుని మీరు నేను ఫేస్ చేయాల్సిందే. బికాస్ ఇట్స్ అ సర్కిల్, దాని నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. అయినా ప్రతి మనిషి 60 ఏళ్ళు దాటాక పెద్దరికం వచ్చాక చిన్న పిల్లలాగా బిహేవ్ చేస్తారంట. అంటే మీకు తెలియకుండానే మీ తండ్రి మీ కొడుకు అవుతున్నాడు. అప్పుడు మీ పేరెంట్స్ మీ పిల్లలతో సమానంగా ట్రీట్ చేయగలిగితే ఎంత హ్యాపీగా ఉంటుందో ఒక్కసారి థింక్ చేయండి. నాకు తెలిసి మీరు మిస్ అయ్యేది మీ తండ్రిని కాదు, మీ పెద్ద కొడుకుని. ఎక్కడికి? తప్పు చేసా క్షమించు అని అడిగే స్థాయి కూడా దాటిపోయినరా. ఇంకెప్పుడు నీకు కనబడను. నేను ఇక్కడికి వచ్చింది మా నాన్న క్యారెక్టర్ ని కరెక్ట్ చేయడానికి, కంప్లీట్ గా ఎరేజ్ చేయడానికి కాదు. ఒరే నీ చెప్పుదా కొట్రా, మా అందరికి బుద్ధి వస్తుంది. కొడితే మీ నాన్న ఊరుకుంటాడు అత్త? ఏంట్రా ఏమన్నా? ఏం తాత వెళ్ళిపోతున్నావు బాధపడి? సరే వెళ్ళు, కానీ వెళ్ళేటప్పుడు పక్కనుండరా, నవ్వుతూ వెళ్ళిపోతా అన్నావు కదా, అట్లీస్ట్ అదనా చెయ్యి. లెగవా? సరే తీసుకెళ్ళిపో తాత, నీతో పాటు నీ జ్ఞాపకాల్ని కూడా. ఇదిగో, నిన్ను వదిలి ఉండడం కంటే వీటిని మొయ్యడమే చాలా కష్టంగా ఉంది. నాన్నకి ఇష్టమైన పని చేయమన్నారు. నేను ఆయనతో ఉండడం ఆయనకి చాలా ఇష్టం, అందుకే నేను ఈ రోజంతా నాన్నతోనే ఉంటా. ఎన్నడో తను కన్నవే కనులు దాచిన కనవివే, నిదరలో ఒదిగున్నవే ఎదిగి ఎదురవుతున్నవే, తాను గడిపిన మధుర క్షణములు మరల దొరికిన వేళగా, తాను నడిచిన అడుగు జాడలి తనను నడిపే వేడుక, వెళ్ళి విరిసి ఉగాదిగా పరవశించిన పండుగ, అలసి ఆగదు బతుకు పయనము తెలుసుకో అంటున్న తడతడ వెలుగుల అస్తమించని భాను తేజమిది.
దిశలలో విస్తరించిన ప్రాణగానమిది. చేతికర్ర కావాలరా? మేమున్నాగా. నడు నాన్న. పద నాన్న. మేమున్నాం, పద నాన్న. ఈ రఘురామయ్య ఎప్పుడు చనిపోతాడో తెలియదు కానీ వెళ్లిపోయే రోజు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆనందంగానే వెళ్తాడు. మనకి బుడిబుడి అడుగులు వేయించిన అమ్మా నాన్న